ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాన్నకి బట్టలు పెడుతోంది. ఇవన్నీ ఇప్పుడు అవసరమా అమ్మా? నా తృప్తి కోసం. బాబాయ్, ఈ గోల్డ్ వాచ్ మీకోసమే. పిన్ని, ఇది మీకు. బంగారం అంటే ఖర్చు బాగానే అవుతుంది కదా. ఇన్ని డబ్బులు నీకెక్కడివి? ఏదో రకంగా ఏర్పాటు చేశాను బాబాయ్. అంటే అను డబ్బులన్నీ ఇలాగే తగలేస్తున్నావా? నిన్ను ఆస్తికి గార్డెన్గా పెట్టింది ఇందుకోసమేనా? అడగాలండి. మీలాంటి పెద్దలు డబ్బు గురించి అడిగితేనే ఆ డబ్బు విలువేంటో అర్థం అవుతుంది. నాన్న, సుందరిని ఏమనకు నాన్న. ఏమనకపోతే ఈ ఆస్తి మొత్తం శూన్యం అయిపోతుంది కదమ్మా. గోల్డ్ చైను, గోల్డ్ వాచ్ అంటే తక్కువ అవుతాయమ్మా? అయితే అయ్యిందిలే నాన్న. సుందరిని ఏమనొద్దు. మీకు నేను కూడా రింగ్స్ పెడతాను. ఇదిగోండి. అమ్మా అను, నీ మెడలో తాళేది? నాన్న, నేను మీకు గిఫ్ట్ పెట్టాలంటే సుందరి దగ్గర ఉన్నట్టు కోట్లు కోట్లు ఏం లేవు కదా నాన్న. అందుకే నా మెళ్ళో తాడిని మీకు రింగులుగా చేయించాను. నా కూతురికేమో మెడలో మంగళసూత్రం తీసి రింగులు చేయించే దుస్థిత. స్వీట్లు చెయ్యాలన్నా చేతిలో డబ్బులు లేక బెల్లం కొబ్బరి ముక్కలా? ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా నువ్వు ఇంత లేనిదానిగా ఉన్నావు? నాకు సుందరి పెట్టిన గోల్డ్ వాచ్ ఏమొద్దు, ఈ బట్టలు కూడా వద్దు. పదమ్మా, నువ్విక్కడ ఉండొద్దు. నీకు నేనున్నాను. నువ్వు ఆస్తి గురించి ఏం బాధపడకు. నీ ఆస్తి దానంతా అదే వస్తుంది. లేదు నాన్న, నా జీవితం ఇలాగే సాగిపోవాల్సిందే. నువ్వు రాను, నీతో మాట్లాడాలి. రా. ఏంటమ్మా అను ఈ పని? మాకు రింగులు చేయించడానికి నీ మెడలో తాడుని కరిగిస్తావా? నీకు డబ్బులు కావాలంటే నువ్వు ఈ నాన్నని ఎప్పుడైనా అడగొచ్చమ్మా. నాన్న, నాకు నాన్న ప్రేమ ఉంటే చాలు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాల ముందు ఈ డబ్బు ఆస్తి నాకు లెక్క కాదు నాన్న. లేదమ్మా, డబ్బు చాలా విలువైంది. దాన్ని ఏ పరిస్థితుల్లో కూడా చిన్న చూపు చూడొద్దు. నేను చెప్పినట్లుగా చెయ్యి. ఇప్పుడు సుందరి ఆస్తికి గార్డియన్గా ఉంది కాబట్టి బంగారపు వాచి, బంగారపు చైను తేగలిగింది. ఇప్పుడు సుందరి తెచ్చిన విలువైన వస్తువులకు డబ్బు నీ ఆస్తికి గార్డెన్గా ఉంది కాబట్టే ఖర్చు పెట్టగలిగింది. పల్లవిని ఆ సుందరి నీకు దత్తతిచ్చింది కదమ్మా. ఇక నుంచి గార్డెన్గా నువ్వే ఉంటానని కేసు వేయండి. అలాగే నాన్న. కేసు వేసే వరకు విషయాన్ని సీక్రెట్గా ఉంచండి. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేశాం నాన్న. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి మరొకసారి కార్తిక్ ఈ విషయం చెప్పి గార్డియన్గా నేను ఉండటానికి ప్రయత్నిస్తాను. గార్డియన్గా సుందరి పక్కకు వెళ్తే సుందరికి ఎలాంటి లోటు రాకుండా మనమే చూసుకుందాం. బాధపడక సుందరి. మీ బాబాయ్ అలా మాట్లాడడం తప్పే. నాన్న పూర్తిగా మారిపోయాడు. సుందరి, నీకు మేమున్నాం. సుందరి, నువ్వు ఏ తప్పు చేయలేదు. మీ బాబాయ్కి పెట్టిన వాచ్, చైను అవన్నీ నీ సొంత డబ్బులు.
అవును, ఇంత ఆస్తికి సుందరి గార్డియన్ గా ఉండడం వల్లే ఆ డబ్బు తీసుకుందని మీ బంగారాజు అంటున్నాడు. అదేం కరెక్ట్ కాదు. పిన్ని, ఈ రోజు నా పుట్టినరోజని మీకు బాబాయ్కి ఎప్పటి నుంచో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. ఏ రోజు అది ఇవ్వగలిగాను. ఇచ్చినందుకు బాబాయ్ నాకు తిరిగి గట్టి బహుమతి ఇచ్చారు. సుందరి, నువ్వు ఏ టైంలో పుట్టావో గాని పాపం నీకు ఏడుపే ఏడుపు మిగులుతోంది. నీకెప్పటి నుంచో చెప్తున్నాను, ఈ అనుగోల వదిలేస్తే నీకు మనశ్శాంతి ప్రశాంతత దొరుకుతుందని. అయినా నువ్వు వినడం లేదు. ఈ సమయంలో సమస్యల నుండి బయటపడడానికి పరిష్కార మార్గాలు కూడా చాలానే ఉన్నాయి. అందరి గురించి నిజం చెప్పేస్తే సమస్యలు తీరవా? తీరుతుంది పిన్ని. మరింకే చెప్పేసేయ్. నీ కార్తీకే నా మొదటి భర్త అనే నిజం చెప్పేసేయ్. ఆ పోయి బాణం నా వైపుకే తిరిగింది కదా. సుందరి నా మొదటి భార్య అని అంటే అను రియాక్షన్ ఎలా ఉంటుంది? కార్తిక్ గురించి నిజం చెప్పడం వల్ల అను మేడంకి ప్రాబ్లం అవుతుంది. అందుకే కావాలని ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు చూడు విషయం ఎంత దాకా వచ్చేసిందో. కొంచెం కొంచెం వరద నీరు చేరినట్టు ఇప్పుడు అను బాబాయిని నాన్న అంటూ మన దివ్య కంటే ఎక్కువైపోయింది. అమ్మా, ఇన్ని సమస్యలకి కారణం ఈ డబ్బు. అను పేరు మీదున్న ఆస్తి నాకు బాబాయ్కి దూరం ఏర్పడేలా చేసింది. పల్లవి పేరు మీదున్న ఆస్తే అను మేడంకి నాకు గొడవలు రావడానికి కారణం. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? అదైనా మంచి నిర్ణయం తీసుకో. ఈ ఆస్తికి నేను గార్డియన్ గా ఉన్నాను కాబట్టి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అందుకే అను మేడంకి గార్డియన్షిప్ ఇవ్వమని రాసిస్తాను. ఆస్తి గార్డియన్ గా ఉండనంటుంది. అను బేబీకి ఆస్తి రాసిస్తానంటుంది. అను నీ గార్డియన్ గా ఉంచబోతుంది. ఈ విషయం అను బేబీకి వెంటనే చెప్పాలి. బావా, అను రండి. సుందరి మీతో ఏదో చెప్పాలనుకుంటుందంట. ఏంటా సుందర్ చెప్పేది మనం వినేది? సుందరి ఆస్తికి గార్డియన్షిప్ ని వదులుకుంటుందంట. కాస్త వినండి. బావా, సుందరి మీతో అనుతో ఏదో మాట్లాడుతుందంట. సుందరి మీతో ఏదో చెప్పాలనుకుంటుంది. ఒకసారి వినండి. ఏంట్రా సుందర్ చెప్పేది నేను వినేది? నా కూతుర్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు? స్వీట్ చేయడానికి చేతిలో పైసా లేదంట. ఇంత దారుణమా? బావా, ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండండి. ఏంటి కార్తీక్ సుందర్ మాట వినేది? నేనెవ్వరి మాట వినాల్సిన అవసరం లేదు. తాళిబొట్టు చేంజ్ చేస్తే గాని 2 రింగులు వచ్చే పరిస్థితి. నా కూతురు పరిస్థితి ఇదా? చెప్పేది ఒకసారి వినొచ్చు కదా బావా. సుందరి ఇట్రా. బావా, సుందరి మీతో ఏదో చెప్తుంది. ఏం అక్కర్లేదు. నా మాట విను బావా. ఒకసారి సుందరి ఏం చెప్పాలనుకుంటుందో వినండి. సుందరి, ఇందాక నువ్వు మీ అమ్మతో ఏదో చెప్పాలంటున్నావు కదా, చెప్పు. ఇందాక నేను మా అమ్మతో పిన్నితో అంటుంటే విన్నావా? నేనెందుకు చెప్తాను? చెప్పను. నేనేం చెప్పలేదు.